నమస్తే. నిన్న జరిగినటువంటి కుర్చీ తాత గొడవ ఏదైతే ఉందో, వైజాగ్ సత్య గారిని అంటే ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, మరి అట్లా ఏం మాట్లాడారు? ఎందుచేత మళ్ళీ సెకండ్ టైమ్ గూడా పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టడం జరిగింది. అసలు నిన్న జరిగినటువంటి గొడవకు సంబంధించి దీని వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వైజాగ్ సత్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. మనతో పాటే ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ఉప్పల్ బాలు గారు గూడా ఉన్నారు. స్వాతి నాయుడు గారు గూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతోని మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. అసలు ఏం జరిగింది? ఎందుకని కుర్చీ తాత మీద మళ్ళొక్కసారి ఆల్రెడీ ఒకసారి మీరు కేస్ పెట్టారు. అప్పుడు మళ్ళీ బయటకొచ్చేసారు. అప్పుడేదో 'గుంటూరు కారం' సినిమాలో ఆయన వాడినటువంటి డైలాగ్ గురించి ఏదో గొడవ అన్నారు, తిట్టారన్నారు. మళ్ళీ ఇప్పుడేమైంది? మళ్ళెందుకు కేస్ పెట్టడం జరిగింది? ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది. పాకిస్తాన్ అంటే ఏంటి? టెర్రరిజం. మన ఇండియా అంటే హిందూయిజం. భక్తులు మందరం పూజించేవాళ్ళం. సో పాకిస్తాన్కి ఎప్పుడు కూడా ఇండియా మీద కన్నే, ఇండియాని ధ్వంసం చేయాలని. అలాగే వాడు ఏంటి కుర్చీ తాత అంటే, వాడు మొహమ్మద్ అహ్మద్ కాలా పాషా. వాడు పాకిస్తానీ టెర్రరిస్ట్, ఆడు ఎక్కడోడు కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైతే ఇండియాని ఎప్పుడు అటాక్ చేయాలని చూస్తుందో, వాడు కూడా అట్లానే మమ్మల్ని అటాక్ చేయాలని చూస్తున్నాడు. స్వాతి నాయుడిని, నన్ను, మా అందరినీ కూడా. వాడికి ఆల్రెడీ నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను. ఎప్పుడు జనవరి 24ని 2024 జనవరి 24ని లోపలేసి కుమ్మారు. నేను చచ్చిపోతాను, నన్ను వదిలేయండి అని మా కాలు మీద పడ్డాడు, బతిమాలాడు. ఫోన్లే కదా దయచేసి వదిలేసాము. వదిలేసినామా, మళ్ళీ ఇంకా 1 మంత్ గ్యాప్లో మళ్ళీ తిట్టడం ప్రారంభిస్తున్నాడు స్వాతి నాయుడిని, నన్ను. స్వాతి నాయుడు ఒక పెద్ద బోకంట, 100 రూపాయలకే పండుకుంటుందంట. తను కట్ చేస్తే ఇంకా హైదరాబాద్ మొత్తం తినొచ్చంట, మనిషి 1/2 కేజీ తినొచ్చంట. నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడు, దొంగ అది ఇది అని చెప్పి. సో ఎందుకని మళ్ళీ కుర్చీ మడత పెట్టాము. మళ్ళీ కుర్చీ మడత పెట్టాము. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. మళ్ళీ తీసుకెళ్ళి లోపలేసి కుమ్మారు కింద పైన. ఎంతమంది కుమ్మిన అడిగి సిగ్గురాడలు, ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది అడిగి. వాడు ఏంటి ఎందుకని పోలీసులు అంటే మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అరెస్ట్ చేస్తున్నట్టే చేసి ఎందుకని వదిలిపెడుతున్నారు? ఏంటి రీజన్ అసలు? అంటే నార్మల్‌గా అంత ఈజీ వదిలిపెట్టరు కదా మరి. లోపలేసి కుమ్ముతున్నారు. నేను చచ్చిపోతాను బాబో, నేను చచ్చిపోతాను బాబో అని ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. 2 సార్లు అయితే కుర్చీ మడత పెట్టారు, లోపలే చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా అయింది ఈరోజు. ఇంకా లోపలికి చర్లపల్లి కానీ చంచలగూడ కానీ పంపించేస్తారు. ఎఫ్ఐఆర్ అయితే మాత్రం అయింది. ఓకే. మరి నిన్న గూడా అంటే పోలీస్ స్టేషన్‌లో ఎంక్వైరీ చేస్తే గూడా వాళ్ళని వదిలేసాము, అంతా అయిపోయింది. కేస్ పెట్టాము, అన్ని సెక్షన్‌లని చెప్పి మళ్ళీ వదిలేయడం గూడా జరిగిందని చెప్తున్నారు. మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది. కంపల్సరీగా అరెస్ట్ చేస్తారు, లోపల వేస్తారు, మీరే చూస్తారు. 2 సార్లు అయితే మాత్రం కుర్చీ మడత పెట్టాడు ఈనాడికి. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? భార్య వాళ్ళు అసలు ఎట్లుంటారు? వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? ఈ కుర్చీ తాత నిజంగానే అంటే డబ్బులు సంపాదించి వచ్చిన కొంత కాస్త మనీ అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంటారా? లేకపోతే ఇట్లానే ఏం చేస్తారు అసలు మరి? అసలు వాడికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. వాడు రోడ్ల మీద అడక్క తినేటోడు, బస్ స్టాండ్లో అడక్క తినేటోడు. అయ్యా నన్ను కుర్చీ తాత అంటారు, నాకు రూపాయి ఇవ్వండి, 2 రూపాయలు ఇవ్వండి అని అడుక్కు తినేటోడు. మా నైట్ 12 o'clock అయితే ఎర్రగడ్డ మార్కెట్కి, లేకపోతే ఈసగూడ మార్కెట్కి, కృష్ణకాంత్ పక్కన ఉన్న మార్కెట్కి వెళ్ళి కన్నాలు పెట్టుకొని అందులో కూరగాయలు, పళ్ళు అన్నీ తీసుకొని తింటాడు. కృష్ణకాంత్ ఒక పార్కులో పండుకుంటాడు. వాడు కష్టపడితే కదా ఇంటికి ఇవ్వడానికి. నేను మగాడినిరా అంటున్నాడు కదా. మగాడంటే ఏంటి? ఒక ఇల్లు తీసుకోవాలి, ఇంటికి రెంట్ కట్టాలి, భార్యని పిల్లల్ని అందరినీ పోషించుకోవాలి, గౌరవంగా బతకాలి. వాడిని మగాడు అంటారు. నీలాగా రోడ్డు మీద అడక తినేటువంటి మగాడు అనర్రా. వాడు వరంగల్కి డాన్ అంటాడు, వరంగల్కి చూరాడు. వరంగల్లో కూడా ఇలాగే మార్కెట్లో చేసి పడాడు దొంగతనాలు. తుక్కు కొట్టి పంపించేశారు. వాడు వరంగల్కి చోరు, వరంగల్కి బెగ్గరు, అడక్క తినేటోడు వాడు. వాడేం డాను? కుక్కని సింహాసనం ఎక్కించాను నేను నిజంగా. రోడ్ల మీద అడక్క తినేటోడిని తీసుకొచ్చి నేను ఫేమస్ చేశాను. 'గుంటూరు కారం' సినిమాలో ఆయన డైలాగ్ పెట్టించాను. ఎస్ తమ్మన్ గారి పక్కన కూర్చోబెట్టించాను. నేను ఇంకెంత పెద్ద సెలబ్రిటీ నన్ను ఊహించుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? లక్షలు సంపాదించాడు సత్య అంటున్నాడు కదా. ఇప్పుడు ఏం బొచ్చి సంపాదించినాడు? రూపాయి లేదు నేను జోబీలో. అడుక్కుంటున్నాడు పోలీస్ స్టేషన్ దగ్గర కూడాను, రూపాయి ఇవ్వండి అని. ఆడికి ఎవరమ్మా లక్షలు ఇస్తారు? వాడు ఏమైనా సినిమాలు చేశాడా, టీవీ సీరియల్ చేశాడా, లేకపోతే సంతూరు క్లోజప్ కాల్గేట్ యాడ్లు చేశాడా? అక్కడ కూర్చుంటాడు ఆ పార్క్ దగ్గర, అడక తింటాడు వచ్చినాడు అంత దగ్గర. 10 ఇవ్వరా 5 ఇవ్వరా అనుకోని. వాడు టీ తాగడానికి గతి లేదు, వాడేమో మాతో పోటీ పడుతున్నాడు. ఆ మురికి బట్టలు వేసుకున్నవాడికి నేను సూటు బూట్ వేసించా. రోడ్డు మీద నడుచుకొని వెళ్ళేటోడికి బెంచ్ కార్ ఎక్కించిన. అది నేను చేసిన తప్పమ్మ. మంచి చేశాను, అదే నమ్మకం చుట్టుకుంది. ఎఫ్ఐఆర్ అయితే మాత్రం 100% అయింది. మీరు వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈరోజు ఎఫ్ఐఆర్కి ఏదో నెంబర్ కూడా ఉంటుంది కదా, అది కూడా పెట్టి ఉన్నది, కావాలంటే చెప్తాను మీకు. ఓకే. అందరిని ఆయన తిట్టొద్దు అట్లా. ఆయన ఎన్నిసార్లు చెప్పినా వినట్లేడు. అందరిని తిడతాడు, పెద్ద పెద్దోళ్ళని. ఆయన ఏంది అసలు చట్టం పట్టించుకుని ఆయన అలా తిడుతుంటే వదిలేస్తున్నారు కాబట్టి వదిలేయొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అలా తిట్టకూడదు. ఎందుకంటే ఏ మనిషిని ఎప్పుడు అనే రైట్స్ మనకు లేవు. మనం ఉన్నాం, ఒకరి గురించి మాట్లాడే రైట్స్ ఎవరిచ్చారు?
మన పని ఏంటి, మన వర్క్ ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, మనం రెంట్ ఎలా ఫుడ్ ఎలా అది బతకాలి. కానీ ఒక వాడిలా వీడిట్లా ఈయనేవాడు అన్ని మళ్ళీ ఈయనేమవుతాడు, అందరినీ తిడుతున్నాడు. ఒక మాట రాజకీయ మనుషులు కానీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎవరు పడితే వాళ్ళని తిడుతున్నాడు, హీరోని తిడుతున్నాడు. మరి ఈయన ఏంటి అసలు, ఈయన క్యారెక్టర్ ఏంటి నాకు అర్థం కాలేదు. మరి ఈయన వాళ్ళందరూ మంచోళ్ళు కాదు అని అంటున్నారు. మరి ఈ చేసే పనులు ఎట్లున్నాయి, వీడు మంచోడా? ఆయన ఒకప్పుడు డ్రైవర్ అంట కదా, డ్రైవర్ నుంచి చేసుకోనమ్మా, డ్రైవర్ ఏమైనా పని చేసుకుని వద్దని చెప్పట్లేదు. ఆయన మందిని తిట్టుకుని ఆయన పని ఆయన చేసుకోమను. ఎవడు ఎందుకంటాము, ఇప్పుడు మేము ఉన్నాము, మా వరకు మేము చేసుకుంటాము. మందిని మేము తిట్టట్లేదే. మేము ఎవరైనా తిట్టింది మీరు వీడియోలు చూసారా చెప్పండి? మేము తిట్టిన విషయం కానీ, మేము ఎవరైనా ఎప్పుడైనా బ్యాడ్గా మాట్లాడడం, ఒక హీరో గురించి కానీ, ఒక రాజకీయ మనిషి గురించి కూడా మేము ఎప్పుడైనా బ్యాడ్గా తిట్టామా? యూట్యూబ్ ఓపెన్ చేసి చేయండి, ఉప్పల్ వైజాగ్ అట్లా కూడా. మతి స్థిమితమే సరిగా లేదా, లేకపోతే ఎందుకని తాగి తిడతాడు? అది లేకుంటే ఎలబో తింటుండు, రోజు ఎట్లా మంది తాగుతుండు, ఎట్లా వండుకుంటున్నాడు. ఎందుకు మతిస్థితం లేదు? మతిస్థితం లేదని ప్రతి ఒక్కరు తిడుతుంటారేంది? మతిస్థితం లేదే నాకు డబ్బులు ఇవ్వట్లేరు, నేను మూవీలో చేశాను, నాకు డబ్బులు కావాలి, ఇలా తెలియ ఎలా వస్తుంది? పోనీ ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాడు, బువ్వ తింటున్నాడు, అఫీషియల్గా వేసుకుని కాలపాషన్ మంచిగా రెడీ అయ్యి అందంగా రెడీ కుర్తలు గిడతలు వేసుకుని తిరుగుతున్నాడు. మరి దానికి అర్థం ఏంటంటే అవన్నీ మంచిగా పని చేస్తాయి, తిట్టేటప్పుడు ఒకటి మైండ్ ఖరాబ్ అవుతుందా? వాడు పిచ్చోడు. ఆగు ఒక్క నిమిషం. మనము పిచ్చోడు అంటే కొంచెం మెంటల్ ఎక్కి ఇప్పుడు రోడ్ల పోటీ గలీజ్గా తిరిగితే ఎక్కడ పడితే అక్కడ పండుకుంటే వాళ్ళని మెంటల్ వాళ్ళు అంటారు. ఈయన మంచిగా నీట్గా అఫీషియల్గా రెడీ అవుతాడు. ఇంటర్వ్యూలు కొట్టండి యూట్యూబ్లో, ఆయన ఇంటర్వ్యూలు ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చాడో, ఎలాంటి బట్టలు వేసాడో తెలుస్తుంది కదా ప్రజలందరికీ. జనాలందరూ చూడండి మీరు కూడా. ఆయనకు మెంటల్ ఏం లేదండి, అలా తిడితే ఫేమస్ అవుతాను అన్నాడు ఆయన మాతో ఒకసారి. ఫేమస్ అవ్వడానికి అందరినీ తిడుతున్నారా? అట్లా తిడితేనే ఫేమస్ అవుతుందని చెప్పాడు మాతో. మార్కెట్లో పడిపోవద్దు, నేను రన్నింగే ఉండాలా, ఇప్పుడు జనాలను వేసుకుంటూనే ఉంటా, తిడుతూనే ఉంటా, నాకు అదే ఆనందం అని చెప్పాడు ఒకరోజు మాతో. మరి ఇంతకు ముందు కూడా ఒకసారి అంటే పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఒకసారి మేము వచ్చాము. అప్పుడు ఇంకా వాళ్ళ తనతో కుర్చీ తాతతో మాకు అంటే జోడి వద్దు, అసలు ఇంకోసారి మాట్లాడము, మా ఇంటి దగ్గరికి కూడా రానివ్వమని చెప్పారు కదా. మళ్ళీ ఎట్లా తిట్టడం జరిగింది, మళ్ళీ మీరు పోయి కేసు పెట్టారు కదా, మళ్ళీ ఎట్లా కలిసారు అసలు? మళ్ళీ అంటే కలిసారా? దాని తర్వాత కలవట్లేదు, పార్కులు కాడ తిడుతున్నాడు ఆయన. మేము యూట్యూబ్లో ఈయన చూసి మళ్ళీ ఎందుకు తిడుతున్నాడు, అయిపోయిన వెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ పంచాది అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా తిడుతుండే, ఎందుకు తిడుతున్నా అర్థం కావట్లేదు. మరి తిట్టొద్దని చెప్పాను, ఆల్రెడీ తిడుతున్నాడు అంట. మరి నా విషయం ఇంకా ఏమని తిట్టాడు యూట్యూబ్లో ఈయన చెప్తే నాకెరికైంది జరిగింది బాలు అని నాకు చెప్తారు కానీ స్వాతిని ఆయన అడిగాను. స్వాతిని ఆయన అయితే మరి గలీజ్ 100 రూపాయలకి వెళ్తావు, 200కి వెళ్తావు, ఆమె అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు, 1,00,000 రూపాయలు ఇచ్చినా పోదు. మాట్లాడు ఆమె దగ్గర. అదే ఇట్లా బ్యాడ్గా తిడుతున్నాడు. ఇప్పుడు దాకైతే నేను తాతని ఏం అనలేదు. ఇట్లా సత్యకి బ్యాడ్గా చేస్తుంటే నిజమే, నేను దగ్గరుండి చూశాను, సత్య మంచోడని చెప్పా తప్ప నేను అంతకుమించి ఆయన ఏం అనలా. కానీ ఇట్లా నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నాడు. చూశాను, ఒకసారి చూశాను, మళ్ళీ నిన్న అలా రోజు ఇంకా అందరు మీడియా వాళ్ళకి అట్లనే మాట్లాడుతుంటే ఇంకా సత్య నేను కలిసి ఇంక ఇట్లా కాదు అనేసి మళ్ళీ మేము స్టేషన్ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ కేసు పెట్టండి, మరి అప్పుడు మీరే కదా మరి ఏమనొద్దు పెద్ద అయినా వదిలేమని అన్నారు, మరి అప్పుడే గట్టిగా పెట్టుంటే బాగుండేది కదా అంటే సరే అని మళ్ళీ కేసు పెట్టాము ఇద్దరం. కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇంకా మళ్ళీ తీసుకొచ్చారు. అయితే ఆయన ఎప్పుడు తాగే ఉంటాడు కదా, ఇప్పుడు మరి అంత తాగేస్తున్నాడు, మళ్ళా ఏం చేయాలి? అంత తాగేస్తున్నప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలి? అయితే పోలీస్ స్టేషన్లోకి వచ్చి స్టేషన్లో కూడా అందరిని అడుగుతున్నాడు, రూపాయి ఇవ్వరా, రూపాయి ఇవ్వరా, రూపాయి ఇవ్వరా అనేసి అంటున్నాడు. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అద్దు అదుపు లేదు, అట్లా చేస్తున్నాడు. ఇంకా అతను వాళ్ళేమో తాగేస్తున్నాడు కదా అనేసి అంటారు. మరి తాగకుండా ఎప్పుడు ఉంటాడు అతను? యాక్షన్ తీసుకోవాలి అంటే తాగకుండా అట్లా జరుగుతుంది. నోటుకు వచ్చినట్టు తిడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో మరి వాళ్ళకేం వాళ్ళు నార్మల్గానే ఉన్నారు, కానీ ఈయనే రెచ్చిపోతున్నాడు అట్లా అని. ఎఫ్ఐఆర్ నిన్నైతే కుమ్మారు, ఇంతకుముందు కూడా కుమ్మారు. జనవరి 24 కుమ్మారు, మార్చి 5 కుమ్మారు. కుమ్మినాడికి సిగ్గు రావడంలా మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాడు. అదే ఏమనంటే నాకు వాటర్ పోస్తున్నారు, మీడియా కంపల్సరీ అండి. చెర్లపల్లి జైలుకి కానీ చంచలగూడ జైలుకి కానీ వెళ్తాడు, మీరే చూడండి. ఎఫ్ఐఆర్ అయితే అయిపోయింది ఈరోజు, జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో అయిపోయింది ఎఫ్ఐఆర్. వాడు మాత్రం కంపల్సరీ వెళ్తాడు, వెళ్ళాలి కూడాను. వాడికి ఎవరేం పీక్కోలేరు అంటున్నారు కదా. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇంకా కుర్చీ తాత మీద అంటే ఆశలు ఏం లేవా? అంటే వాళ్ళు ఎప్పుడో వీడిని ఇటు పెద్ద వేస్ట్ గాడని 3 కూతుళ్ళు, కొడుకు, భార్య అందరు ఉన్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు మంచిగానే బతుకుతున్నారు. వీడిని కానీ పెట్టుకున్నారంటే ఇంకా వాళ్ళు బ్యాడ్ అయిపోతారు కదా. వీడు పెద్ద వేస్ట్ గాడు, రోడ్ల మీద తిరగని అడక్కు తిన్నట్టు వీడు బెగ్గరు.
వీడికి ఎవరు పట్టించుకోరు. డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు జెండర్ ని. ఇప్పుడు ఒక మగాడంటే ఏంటి, ఫ్యామిలీని చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. మరి వాళ్ళ ఆవిడే చెప్తుంది, మమ్మల్ని ఏం చూసుకోలేదు, ఏం లేదు, నా కూతురు దగ్గర ఉంటున్నాను, ఏ షూటింగ్ వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా మాకేమి ఇవ్వలేదని. మరి మగాడు అంటే పిల్లలు కానిస్తే అయిపోద్దా? రోడ్డు మీద జంతువులు కూడా పిల్లలు కంటే అది కాదు కదా. ఒక మగాడు అంటే ఫ్యామిలీకి అండగా ఉండాలి, ఇది చేయాలి. సత్య నువ్వు అంటే జెండర్ డిస్క్రిమినేషన్ చేస్తూ బ్యాడ్గా మాట్లాడుతున్నాడు. మరి సరే తాత మగాడే కదా, మరి ఎందుకు పార్కులో పడుకుంటున్నాడు? వాళ్ళ వైఫ్ తోటి వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉండాలి. సరే కొడుకులు చూసుకోలేదు, ఒప్పుకుంటా. తన వైఫ్ బాధ్యత అయితే ఆయిందే కదా, చూసుకోవాలి కదా. చూసుకోకుండా మరి ఇట్లాగా అంటే ఎవరిని ఆయన పొగుడతాడు? ఒక్కళ్ళనన్నా పొగుడతాడు, అందరినీ తిడతాడు. మొన్న బరిలెక్కని తిడుతున్నాడు, కేసీఆర్ గారిని తిడతాడు, అందరిని ఇప్పుడున్న సీఎం గారిని తిడతారు. అదేంటి మళ్ళా ఆయన అంటే ఏంటో మరి ఆయన. మరి నిన్న పోలీసు వాళ్ళు వచ్చినప్పుడైతే నేను చూశాను కదా, నాకు ఓపిక లేదండి, దండం పెడతాను, నన్ను తీసుకెళ్ళొద్దు అంటే నాకే బాధ అయింది. ఏంటి మనిషిలా మళ్ళీ స్టేషన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టి నన్ను అట్లా చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, బూతులు కూడా తిడుతున్నాడు. అసలు ఎవరు పట్టించుకోలేదా మరి ఇట్లా రోడ్ల మీద తిడుతూ ఉంటే? అదే కదా, మరి మీడియా వాళ్ళ ముందే మాట్లాడుతూ. మరి ఒకసారి వాళ్ళు కొట్టారు కదా వచ్చి, వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చి కొట్టారు కదా ఒకసారి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి తుక్కు కొట్టారు. ముందు 2 పళ్ళు ఊడిపోయి చూడండి, ఇప్పుడే నోరు ఓపెన్ చేయమని. దానికి కదా భయపడి ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు అని వాళ్ళ వైఫ్ కూడా అంటున్నారు కదా, అదే పొట్లాట జరిగిందని. కానీ అడిగితే ఏమంటాడు, నన్ను ఎవ్వరు ఏం కొట్టలేదు, ఏం జరగలేదు అనేసి అంటాడు. ఆయన తాగేసి ఉంటాడు కదా, ఇంకా అట్లనే మాట్లాడుతున్నాడు అన్ని. నన్ను ఎవ్వరు ఏం పీకలేరు అంటాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తుక్కు కొట్టారు. ముందు 2 పళ్ళు ఊడిపోయి. కావాలంటే నువ్వు ఈసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు చూడు. తర్వాత మళ్ళీ నేను కూడా 2 సార్లు కుర్చీ మడత పెట్టేస్తాను. జూబ్లీహిల్స్ పోలీసులు పగలు దింగారు కింద పైన. అయినా అక్కడ సిగ్గు రావడంలా. ఇంకా మరి అక్కడ ఉరిపోసేయాలేమో అయితే ఇంకాడికి లాస్ట్ అదే అనుకుంటానంటే శిక్ష. మొత్తానికి నిన్న జరిగినటువంటి వాడు పాకిస్తాన్ టెర్రరిస్ట్. వాడి పేరు మహమ్మద్ షేక్ కాలా పాషా. వాడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనమాట. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియా కోసం బ్యాడ్గానే మాట్లాడతారు కదా. అలాగే వాడు కూడాను ఇక్కడ మన వాళ్ళందరి మీద ఆంధ్ర తీసుకున్న ఆంధ్ర పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు తిడతాడు, వాళ్ళ అబ్బాయిని తిడతాడు లోకేష్ని, అలాగే జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, అలాగే పవన్ కళ్యాణ్ తిడతాడు, ఇక్కడికి వస్తే కేసీఆర్ తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, హరీష్ రావు తిడతాడు, రేవంత్ రెడ్డిని కూడా 6 నెలలు దించేస్తాడంట. అలా ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళండి, చిరంజీవిని తిడతాడు, నాగార్జున తిడతాడు, అలాగే మా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ని, బరిలెక్కని, స్వాతి నాయుడిని, నన్ను, ఉప్పల బాలుని. వాడు అంతే మరి, వాడు ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్. వాడు పాకిస్తాన్ ఎలాగో ఇండియా మీద పగబట్టిందో వాడు ఎవరి కోసమే మంచిగా మాట్లాడా. నువ్వు ఆయన ఇంటర్వ్యూ ని చూసుంటావు. ఎవరి కోసమైనా వాడు టెర్రరిస్ట్. ఆయన పాకిస్తాన్ పంపించేయాలి. మహమ్మద్ షేక్ కాలా పాషా నిన్ను పాకిస్తాన్ పంపిస్తారు చూడు జూబ్లీహిల్స్ పోలీసులు. నిన్న జరిగినటువంటి గొడవ అయితే ఇదండి. మొత్తానికి వైజాగ్ సత్య గారు చెప్తున్నారు కదా, అంటే ఎవరిని పడితే వాళ్ళని ఫేమ్ అవ్వడం కోసం కూడా అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ పడితే అక్కడ తిడుతూ ఉంటారు, అందుకని వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. సో మొత్తానికి అయితే నిన్న పోలీస్ అరెస్ట్ చేసి మళ్ళీ వదిలేశారు. ఈరోజు మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అరెస్ట్ చేసి కుమ్మేశారు, వదిలేశారు. ఇంతకుముందు కూడా కుమ్మేశారు, వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడైతే లోపల కేసేస్తా అంటున్నారు. 2 సార్లు అయితే అరెస్ట్ చేసి కుమ్మేరమ్మా. నా కళ్ళ మీద కుమ్మారు. చచ్చిపోతున్నాను ఏడుస్తున్నాడు, కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు. అయితే ఆడికి ఒకటే అంటున్నాడు, నేను మగాడిరా అంటున్నాడు. మగాడైతే పని చేసి కష్టపడి డబ్బులు సంపాదించరా, మగాడైతే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో ఉండురా, మగాడైతే పిల్లల్ని పోషించరా, లేక రోడ్ల మీద అడక తినడం, పార్కుల్లో పండుకోవడం, మార్కెట్లోకి వెళ్ళి మిడ్ నైట్లో కూరగాయలు, టమాటాలు, ఉల్లిపాయలు దొంగతనం చేయడం, ఫ్రూట్స్ అవి, ఇది మగతనం కాదురా. నువ్వు వరంగల్ కా డాన్ అంట కదా, నువ్వు వరంగల్ కా డాన్ కాదు, వరంగల్ కా చోర్, వరంగల్ కా బెగ్గర్. ఓకేనా? థ్యాంక్ యూ.